అందరు బాగున్నారా? ఒకసారి అందరం గట్టిగా ప్రైజ్ ది లార్డ్ చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి మనం వాక్యాన్ని వింటుండగా అందరం కూడా వాక్యం పైన దృష్టిని కేంద్రీకరిద్దాం. ఒక వ్యక్తి ఒక కారు నడిపిస్తున్నాడు అంటే దానిని అదుపులో పెట్టాడని, అవునా కదా అండి? కారులో వెళ్తున్నాడు అంటే అతను వెళ్ళాలి, ఆ కారుని ఆ వ్యక్తి అదుపులో పెట్టాలి. కాబట్టి మన జీవితాన్ని ఏదో ఒకటి అదుపులో పెడతా ఉంటుంది. అయితే కొంతమంది కొన్ని రకాలుగా అదుపులో ఉంటారు. అది ఎటువంటి మార్గంలో నడుస్తున్నారని వాక్యం నుండి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. కొంతమంది అపరాధ భావముల చేత నడిపించబడుతూ ఉంటారు, కొంతమంది భయముల చేత నడిపించబడుతూ ఉంటారు, కొంతమంది కోపముల చేత నడిపించబడుతూ ఉంటారు. మొట్టమొదటిగా అపరాధ భావముల చేత నడిపించబడేటువంటి వారు ఎవరు అని తెలుసుకునే ముందు వాక్యాన్ని చదువుదామండి. 32వ కీర్తన 1వ వచనం సంఘమంతా కలిసి చదువుదాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు. ఎవరంట? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. 2 సార్లు ధన్యుడుగా ఉంది. ఇక్కడ ఉన్న వారందరూ ధన్యులే. దేవునికి స్తోత్రం. ఇది ధనకరంగా జీవిస్తే ఆ ధన్యతకరమైనటువంటి జీవితంలో ఉన్న సంతోషాన్ని దేవుడు మనకిస్తాడు. మొట్టమొదటిగా అపరాధ భావముల చేత నడిపించబడేవారంటే ఏంటి అంటే, అపరాధ భావం అనగా భవిష్యత్తులో ఏదో తప్పు జరిగి ఉంటుంది, భవిష్యత్తులో లేదంటే గతములో, భవిష్యత్తు కాదండి, గతములో ఏదో ఒక తప్పు జరిగి ఉంటుంది. దాన్ని బట్టి ఆలోచించి జరగబోయే భవిష్యత్తును కూడా పాడు చేసుకునేవారు అపరాధ భావముల చేత ఉన్నవారు. ముందు గతంలో ఏదో జరిగి ఉంటుంది. ఉదాహరణగా ఒక మాట అనుకుందాం. ఒక వ్యక్తి దారిలో నడుచుకుంటూ పోతా అంటే ఆ వ్యక్తికి ముందర ఒక వ్యక్తి ఫాస్ట్గా నడుస్తున్నాడు. ఏంటి ఈ వ్యక్తి నడుస్తున్నాడే అని మామూలుగా నడిచే వ్యక్తి ఫాస్ట్గా నడిచే వ్యక్తిని చూసి ఏంటి ఈ వ్యక్తి ఇంత ఫాస్ట్గా వెళ్తున్నాడు అనుకున్నాడు. ఉన్నట్లుండి స్లోగా నడిచే వ్యక్తికి ఒక మాట అర్థమైంది. ముందు పోయే వ్యక్తి ఫాస్ట్గా వెళ్తున్నాడు, ఎదురుకొచ్చే కారు కింద పడ్డానికి అనుకొని వెనకలు వచ్చే వ్యక్తికి అర్థమయ్యి కూడా మౌనంగా ఉన్నాడు. వెళ్ళి కాపాడదామా వద్దా, రక్షిస్తామా వద్దా అని మౌనంగా ఉన్నాడు. అతని ముందే ఒక వ్యక్తి కారుకు ఢీకొని అక్కడే పడి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి కొన్ని రోజులు అయిపోయింది. ఈ వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, ఆ గతంలో ఆ వ్యక్తిని రక్షించింటే బాగుండే, నా కళ్ళ ముందరే ఒక వ్యక్తి చనిపోయాడే, అయ్యో రక్షించింటే బాగుండు. 2-3 రోజులు గడిచింది. 3 రోజుల క్రితం నా ముందు ఒక వ్యక్తి చనిపోయాడు, పట్టుకొని రక్షించింటే బాగుండు, కాపాడింటే బాగుండు, పోయి చేయబట్టుకుంటే బాగుండని ఆలోచనతో కుమిలిపోయి బాధపడి, గతంలో ఎప్పుడో జరిగింది ఇప్పుడు ప్రజెంట్లో బాధపడి భవిష్యత్తులో కూడా బాధపడుటకు వారు సిద్ధమైన వారే అపరాధ భావముల చేత నడిపించబడేవారు. గతంలో నీకు తెలియకుండానే అది గడిచిపోయింది, జరిగింది కనుక వాటిని విడిచిపెట్టి ముందున్న భవిష్యత్తు కొరకు మనము అడుగులు పెట్టాలి. చాలామంది తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారిని గౌరవించరు. అందరు గమనిద్దాం. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వారిని గౌరవించరు, వారిని ప్రేమించరు, వారికి ఆహారాన్ని పెట్టరు. వాళ్ళు చనిపోయిన తర్వాత, వాళ్ళు దేవుని దగ్గరికి పోయిన తర్వాత, అయ్యో వాళ్ళకి అన్నం పెట్టింటే బాగుండే, అయ్యో వారి బాగోగులు చూసింటే బాగుండే, అయ్యో ఇలా జరిగి ఉంటే బాగుండే అని ఎప్పుడు బాధపడతారు? ఇప్పుడు. గతంలో చెయ్యలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత దాని గురించి ఆలోచన చేసి
భవిష్యత్తును పాడు చేసుకుంటూ ఇప్పుడు బాధపడతారు. ముందు గతంలో తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించాలి. వారిని గౌరవించక ఇలా చేసినప్పుడు బాధ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాడు? కాలం గడిచిపోయింది కదా, ఇప్పుడు ఏమైనా గతంలోకి వెళ్తాడా? గతంలోకి వెళ్ళి ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చేయగలడా? ఇప్పుడు అటువంటి వారిగా ఉన్న వారికి బైబిల్ లేదంటే నేను చెప్పే సమాధానం ఏంటి అంటే, ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారిని తల్లిదండ్రులుగా భావించి వాక్యము చెప్పినట్టు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, తల్లిదండ్రులను సన్మానిస్తే దేవుడు ఆయుష్ పెంచుతారనేటువంటి వాక్యాన్ని నమ్మి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి పెట్టండి. అయ్యో బ్రతికి ఉన్నప్పుడు వారికి ఏం చేయలేకపోయాను అని బాధపడే కన్నా ఇప్పుడు ఏదో అవకాశం మనకుంది కాబట్టి మళ్ళా తల్లిదండ్రులు వస్తారా? రారు. మళ్ళా వారు మనల్ని చూస్తామా? చూడము. ఉన్నటువంటి పెద్దలను వృద్ధులను గౌరవించడం మంచిది. ఇది కూడా అపరాధ భావముల చేత నడిపించబడేవారు. గతంలో ఈ విధంగా ఉండేది, ఎవరు మార్చలేరు గతాన్ని. గతంలోనికి వెళ్ళి వారం కిందికి వెళ్ళి 6 నెలల ముందుకు వెళ్ళి సంవత్సరం ముందుకు వెళ్ళి 4 సంవత్సరాల ముందుకు వెళ్ళి ఎవ్వరు ఏమీ మార్చలేరు. కాబట్టి ముందున్న భవిష్యత్తు బాగుండాలి అంటే ఈరోజు మనం ముందున్న గతాన్ని మరవాలి, విడిచిపెట్టాలి. ఏ విధంగా మార్చలేము. ముందు భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే 32వ కీర్తన చదువుతామండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఒకవేళ గతములో దేవునికి ఇష్టం లేనివేవైనా చేసి ఉంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ గతములో చేసిన పొరపాట్లను, గతంలో ప్రేమ లేనటువంటి వ్యక్తిగా ఉన్న వారము దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా నా పాపము నిమిత్తం నేను ఈ విధంగా ఉన్నాను, ఇప్పుడైతే నీ సన్నిధిలో నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నేను విడిచిపెడుతున్నానని గతంలో చేసిన తప్పిదంలో విడిచిపెట్టి ఎప్పుడు భవిష్యత్తు కొరకు మనము నూతనమైన ప్రయాణము ప్రారంభించాలి. దేవునికి మహిమ కలుగును గాక. గతాన్ని ఎవరు మార్చలేరు కానీ భవిష్యత్తును మార్చుటకు మన చేతుల్లో శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ శక్తిని దేవుడే ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఒక సన్నివేశం గుర్తు వస్తుంది. గతం అంటే నా జీవితంలో జరిగిన ఒక అనుభవం. చాలా చిన్న వయసులో, దాదాపు నేను అనుకుంటాను, పిల్లలు స్లేట్ పెన్సిల్స్ ఎప్పుడు వాడతారండి? తెలుగులో బలపం ఎప్పుడు వాడతారు? 5 ఇయర్సా? ఓకే, 5 ఇయర్స్ అన్నారు. 5 ఇయర్స్ అప్పుడు ఏ క్లాస్లో ఉంటాం? నర్సరీ, లేదంటే ఎల్కేజీ, యూకేజీ. నాకు గుర్తుండి ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్లో నేను ఉన్నప్పుడు అనుకుంటాను స్లేట్ పెన్సిల్స్ వాడేవాళ్ళం. అలా వాడేటప్పుడు క్లాస్ కరెక్ట్గా గుర్తులేదు. అలా వాడేటప్పుడు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు జయంత్. ఏం పేరండి? జయంత్ అని ఫ్రెండ్ ఉన్నాడు. నేను ఎక్కువ ఎవరితో సావాసం చేయను. చేస్తే ఎక్కువ సావాసం చేస్తే ఎక్కువ ప్రేమిస్తాను. అయితే జయంత్ అనే వ్యక్తి నాతో బాగా క్లోజ్గా ఉండేవాడు. రోజు బాగా మాట్లాడుకునే వాళ్ళం. మా ఇల్లు ఇక్కడైతే ఎదురుగా సందులో వాళ్ళ ఇల్లు. ఈవినింగ్ స్కూల్ అయిపోతానే ఇద్దరం పరిగెడతా కలిసిపోతాం, మాట్లాడుకుంటాం. స్కూల్లో మేమే ఇద్దరం పక్కనే కూర్చుంటాం. మేము మాట్లాడుతూ సంతోషంగా ఉంటాం. అలా సంవత్సరం గడిచింది. ఇంకా అప్పుడు స్లేట్ పెన్సిల్స్ వాడేటువంటి సమయం. అలా బాగుండేటప్పుడు, ఎందుకు స్లేట్ పెన్సిల్ అంటున్నా, బల్బం అంటున్నా అంటే మీకు ఒక మాట చెప్తాను. ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్. నా మొట్టమొదటి స్నేహితుడి పేరు జయంత్. బాగా క్లోజ్గా ఉన్నాం. ఇంటి దగ్గర ఒకే ఏరియా, స్కూల్లో పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. దాదాపు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళు కూడా మేమంటే ఫ్రెండ్స్ అంటే వీళ్ళు బాగా కలిసిపోయారు అని కొంచెం కుళ్ళుకునేవారు కూడా. అలా ఉండే సమయంలో జయంత్కి ఒక అన్న ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు మోహిత్. జయంత్ మోహిత్ మమ్మీకి తెలుసు. అయితే ఈ సన్నివేశం మమ్మీకి తెలీదు. నా స్నేహితుడు మొట్టమొదటి బెస్ట్ ఫ్రెండ్ జయంత్ అని తెలుసు. వాళ్ళ అన్న మోహిత్ ఒకసారి స్కూల్ అయిపోయింది, బయట గ్రౌండ్లో నేను కూర్చో ఉన్నా, నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అఖిల్ అన్నాడు. ఏం మోహిత్ ఏమి అన్నాను. అప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాసే అండి. ఏం మోహిత్ అన్నాను. జయంత్తో నువ్వు ఎక్కువ క్లోజ్గా ఉన్నావు కదా, నీవు
జయంత్ మంచి ఫ్రెండ్గా ఉన్నారు, నీవు మా తమ్ముడితో ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలి అంటే 100 స్లేట్ పెన్సిల్స్ నాకు ఇవ్వమన్నాడు. 100 బల్బములు నాకు ఇవ్వు, ఇచ్చిన తర్వాత మా తమ్ముడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయి. ఒకవేళ ఇవ్వలేదా మీ ఫ్రెండ్స్ ఏమవుతారు? కటప్ అవుతారు అని చెప్పాడు. నాకు అర్థం అవ్వలేదు. అప్పుడప్పుడే లేత మనసు అంటాం కదండి, అప్పుడే ఆ ఫ్రెండ్తో బెస్ట్ ఫ్రెండ్ ప్రారంభించాను స్నేహం చేయడం. వచ్చి అడిగాడు 100 స్లేట్ పెన్సిల్స్, 100 స్లేట్ పెన్సిల్స్, 100 బల్పాలు నాకు ఇస్తేనే మీరు ఫ్రెండ్గా ఉండండి అన్నాడు. ఏంటబ్బా ఇది అని దాదాపు ఒక 2-3 డేస్ ఏమో తీసుకొని ఒక బాక్స్లో 100 బల్పాల స్లేట్ పెన్సిల్స్ పెట్టి వాళ్ళ అన్నకి ఇచ్చాను. మీ ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ చేయొచ్చా అని, సారీ మీ తమ్ముడితో ఫ్రెండ్షిప్ చేయొచ్చా అని అన్నాడు. చేయొచ్చు, పర్లేదు అన్నాడు. నేనైతే ఇవ్వవలసింది ఇచ్చాను, చేయవలసింది చేశాను. వెళ్ళి వాడితో మాట్లాడుతూ ఉంటే వాడు ఒక వారం వరకు బాగున్నాడు, తర్వాత వాడు మాట్లాడలేదు. వాళ్ళ అన్న ఏం చెప్పాడో నాకు తెలియదు. అయితే ఏంటి జయంత్ ఏంటంటే ఏం లే అఖిల్ అంటాడు, పలకరిస్తాడు కానీ ముందులాగా మాట లేదు. అలా ఉన్నప్పుడు బాగానే ఉంది. తర్వాత స్కూల్ అయిపోగానే అతను వేరే స్కూల్ చేరాడు, నేను వేరే స్కూల్ చేరాను. దాదాపు కొన్ని సంవత్సరాల క్రిందట ఒక షాప్ దగ్గర నాకు ఎదురుగా స్కూటీలో వస్తున్నాడు. నేను బండ్లో వెళ్తా ఉండి బైక్లో చూస్తే జయంత్ ఉన్నాడు. నేను చూడగానే ఇట్లా చూస్తున్నాను, నాకు ఆ సన్నివేశం గుర్తు వస్తూ ఉంది. వాళ్ళన్న మోయితిట్టు చెప్పాడే అన్న అనుకున్నాను. అనుకుంటున్నప్పుడు అఖిల్ బాగున్నావా అన్నాడు. జయంత్ నేను బాగున్నాను, నువ్వెట్లున్నావు, మీ అన్న బాగున్నాడా అన్నాను. బాగున్నాడు. మమ్మీ డాడీ ఎలా ఉన్నారు? బాగున్నారు అన్నారు. మనం గమనించినట్లయితే మేము స్నేహముగా ఉన్నప్పుడు వచ్చి ఏం చేశాడు, నాకు ఇది ఇస్తేనే ఈ వ్యక్తితో కలిసి ఉందని చెప్పాడు. నాకు అది బాగా గుర్తుంది. ఈ యొక్క వారంలో నాకు ఆ సన్నివేశం గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చిందో, ఆ సన్నివేశం గుర్తొచ్చినప్పుడు ఏంటబ్బా, మొట్టమొదటి స్నేహితుడితో నేను స్నేహం కలిగి ఉన్నప్పుడు వాళ్ళ అన్ననే వచ్చి నాతో ఈ మాట చెప్పాడు. అంటే గతములో ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అది చిన్నప్పుడు జరిగినదైనా ఎప్పుడైనా కూడా గతంలో జరిగిన దానిని విషయాన్ని బట్టి మనం కృంగిపోకూడదు. గతంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. కొన్ని మన చేతుల ద్వారా జరుగుతాయి, మనకు తెలియకుండా జరుగుతాయి, మనం చూస్తూ ఉన్నప్పుడు జరుగుతాయి, చూడకుండా ఉన్నప్పుడు జరుగుతాయి, మన యొక్క ఆలోచన లేకుండా జరగవచ్చు. కానీ ఏది ఎట్లా జరిగినా కూడా మనము గతము గురించి దుఃఖించక జరగబోయే భవిష్యత్తు కొరకు ముందుకు కొనసాగాలి. వాక్యంలో దేవుడు సెలవిస్తాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచున్. నిన్నటి దినం వరకు, మొన్నటి దినం వరకు, పోయిన సంవత్సరం వరకు ఎన్ని కష్టాలు అనుభవించినా దేవుని దగ్గరికి వచ్చి దేవా అని ప్రార్థన చేసినట్లయితే 32వ కీర్తనల మొదటి వచనం లాగా దేవుడు సహాయము చేస్తాడు, దేవుడు తోడుగా ఉంటాడు. మోషే అనే వ్యక్తి మనకు తెలుసండి. నిర్గమకాండంలో రాయబడి ఉంటుంది, ఐగుప్తీయులు చెర నుండి విడిపించాడు. మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు కుమారుడిగా మోషే రాజరికముగా పెరుగుతూ ఉన్నప్పుడు మోషేకి వ్యతిరేకముగా ఒక వ్యక్తిని, ఆ యొక్క హెబ్రీయులను చంపుతూ ఉంటే, బాధ పెడతా ఉంటే, కృంగదీస్తూ ఉంటే మోషే వెళ్ళి నాకు ఇష్టమైనటువంటి వ్యక్తులను ఇష్టం లేని వారు కృంగదీస్తున్నారని వెళ్ళి ఐగుప్తీయుడు అనేటువంటి వ్యక్తిని మోషే వెళ్ళి చంపేశాడు. చంపిన తర్వాత భయపడ్డాడు, పారిపోయాడు, కృంగిపోయాడు. అది ఎప్పుడు జరిగింది? మోషే గతంలో జరిగిందని ఇంకా నేను ఒక నరాంతకుణ్ణి, నేను ఇక్కడే ఉండిపోతాను, నన్ను చెరసాలలో వేయండి, నన్ను అట్లే ఉంచండి, వదిలిపెట్టండి అంటే తన జీవితం ఎప్పుడు కూడా బాగా ఉండదు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. గతంలో నీవు చేసిన దానికి దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఒక అవకాశం ఇచ్చి నేడే నూతన క్రియ చేస్తాడు. కాబట్టి మోషేకి ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి నరాంతకుడైనప్పటికీ దేవుని కృప ద్వారా దేవుడు ఆ వ్యక్తిని విడిపించి నడిపించి ఇశ్రాయేలు ప్రజలకు నాయకునిగా చేశాడు. అన్నగా నూతన ప్రారంభాన్ని అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక.
నూతన ప్రారంభం కావాలి అంటే గతంలో జరిగిన దానిని విషయాన్ని బట్టి కృంగిపోక భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట మనం చూసుకుందామండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. అందరం కలిసి చూద్దామండి. దుర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. వీరెవరంటే మొట్టమొదటిగా అపరాధ భావముల చేత నడిపించబడేవారంటే భవిష్యత్తులో జరిగిన దాన్ని బట్టి బాధపడుతూ చింతిస్తూ ఇప్పుడు భవిష్యత్తును కూడా పాడు చేసుకునే వాళ్ళు. అలా ఉండకుండా దేవుడు కలిగించే నూతన క్రియ కొరకు ప్రార్థన చేయాలి. రెండవదిగా వీళ్ళెవరంటే కోపంతో నడిపించబడేవారు. నువ్వు ఏమైనా చెప్పు, నాకు కొంచెం కోపం ఎక్కువ అనేవారు లేరా? నా చిన్నప్పుడు చర్చికి వెళ్ళేటప్పుడు ఒక పాస్టర్ గారు వాళ్ళ విశ్వాసత ఈ మాట అన్నాడు, అమ్మా నీకున్న సమస్యను బట్టి ఉపవాస ప్రార్థన చేయంటే, పాస్టర్ గారు ఏమైనా చేస్తావు, ఉపవాసం ఉండలేను, టైంకి గంట కొట్టినట్టు ఆకలి వేస్తుంది, ఏది కనపడితే అది తినేస్తానని చెప్పింది. పాస్టర్ ఏం చెప్పాడు, ఉపవాసం ఉండమ్మా, దేవుడు కార్యం, నేను ఉండలేను. ఏం చేస్తాం, ఆమె ఉండలేదు, దేవుడైతే ఇవ్వాల్సింది ఇస్తాడు. ఉపవాసం ఉంటేనే ఇస్తానని దేవుడు చెప్పడు. మనం నిష్ఠగలిగి భయభక్తులతో దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఇస్తాడు. కొంతమంది కోపము చేత నడిపించబడుతూ ఉంటారు. కోపము చేత ఎప్పుడో, ఇది కూడా భవిష్యత్తులో ఎవరో ఒక అన్యాయం చేసింటారు, ఒక అక్రమం చేసింటారు, నిన్ను బాధపరిచి ఉంటారు, నిన్ను అవమానపరిచి ఉంటారు, నిన్ను నిందించి ఉంటారు. ఇప్పుడు నీ పరిస్థితి బాగుంది. ఎలా అంటే యోసేపు అన్నలు యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు, యోసేపు రాజుగా ఉండినప్పుడు, సింహాసనం మీద కూర్చున్నప్పుడు యోసేపు ఏం చేయాలా? పోయిన వారం కూడా మాట్లాడుకున్నాం, అబ్బా దొరికారా యోసి, మా అన్నలు నన్ను గుంటలో వేసి అవమానపరిచి వస్త్రహీనుడిగా చేశారని ఆడుకోవడం కాదు. ఆ వ్యక్తి అనుకున్నాడు, మా అన్నలు ఆకలితో వచ్చారని భోజనం పెట్టాడు. మనం యోసేపు వలె మనకు బాధ కలిగించిన వాడిని క్షమించాలి, ప్రేమించాలి. అదే దేవుడు చెప్తున్నటువంటి వాక్యం. అయితే కొంతమంది ఎప్పుడో మనకు అన్యాయం చేశారని వారి నిమిత్తం వారేమో చేసి మర్చిపోయి వారు సంతోషంగా నడుస్తూ పోతూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, ఇంకా పగ ఉండదు, వారేమో బాగా వెళ్ళిపోతూ ఉంటారు. మనమేం చేస్తాం, కొంతమంది వారు చేసిన అన్యాయాన్ని బట్టి పగ పెట్టుకొని కోపం పెట్టుకొని ఎప్పుడు దొరుకుతాడా, ఎక్కడెక్కడ దొరుకుతాడా, ఏ విధంగా వాడిని గాయపరచాలా, ఏ విధంగా వాడిని అవమానపరచాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. నేను అవమానపరిచిన వాడేమో బాగా సాఫీగా వెళ్ళిపోతున్నాడు, వాడి బండి బాగా నడుస్తూ ఉంది, నీ బండి ఏమైందంటే కోపంతో క్రోధంతో నింపబడి ఉంది. నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. కోపం ఎక్కువైతే ఏమవుతుంది, అనారోగ్యం వస్తుంది. వాడేమో బాగా వెళుతున్నాడు, కోపము క్రోధం పెట్టుకొని బాధపడుతూ ఉన్నప్పుడు నీకు అనారోగ్యం వస్తుంది. కుళ్ళు ఏం చేస్తుందంటే, ఎముకలకి కుష్టి కుళ్ళు అంట, మనము కుళ్ళుతో ఉంటే ఎముకలు కూడా కుళ్ళు పడుతుంది అన్నట్టు రాయబడి ఉంటుంది. మనం గమనిస్తే ఎప్పుడు ఎక్కడ మనము కోపముతో మన జీవితాన్ని నడిపించకూడదు. అన్యాయం చేసిన వాడు చేస్తే చేయని, దేవుడు న్యాయమే చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనగా దేవుడు న్యాయవంతుడు, ఎందుకనగా దేవుడు ప్రేమ కలిగిన వాడు. కాబట్టి ముందు జరిగిన గతము కొరకు బాధపడక జరగబోయే మంచి కొరకు మన హృదయం అనే వాక్యాలని తెరిచి దేవుణ్ణి, యేసు ప్రభువుని మన హృదయంలో ఆయన ఇచ్చిన వాక్యాలను దాచుకున్నట్లయితే, మనం ధ్యానించినట్లయితే గొప్ప విజయం దేవుడు ఇస్తాడు. చివరిగా ఒక మాట చెప్పి ప్రసంగాన్ని ముగిస్తాను. 1వ యోవాను 4వ అధ్యాయం 18వ వచనం. 1వ యోవాను 4వ అధ్యాయం 18వ వచనం. అందరం చదువుదామండి. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడువాడు కాడు. ఆయన మొదట మనలను ప్రేమించును గనుక మనము ప్రేమించుచున్నాము. మనం గమనించినట్లయితే ప్రేమైనటువంటి వారులారా, సమయం లేదు ఆ వాక్యం చదువుకుంటా వస్తే
మనము ప్రేమించకపోయినా ఎవరు ప్రేమించారు? అన్నదమ్ముల, బంధుమిత్రుల, స్నేహితుల. మనం ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనము ప్రార్థన చేయకపోయినా దేవుడు మనల్ని చూశాడు. కొంతమంది భయముతో నడిపించబడుతూ ఉంటారు. మొట్టమొదటిగా ఏందండి? అపరాధ భావనము చేత గతం గురించి ఆలోచించి నడిచేవారు. కొంతమంది ఎప్పుడెప్పుడు కోపముతో నడిపించబడుతూ ఉంటారు. అది అనారోగ్యానికే దుఃఖం, అనారోగ్యాన్ని తెచ్చుకుంటారు, బాధను తెచ్చుకుంటారు. మూడవదిగా భయము చేత నడిపించబడుతూ ఉంటారు. భయము చేత చాలామంది నడిపించబడుతూ ఉంటారు. ఒక భయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, ముందున్నటువంటి పితరులు, తల్లిదండ్రులకు ఏమైనా అనారోగ్యం ఉందనుకోండి, పిల్లలకు కూడా వస్తుందని భయపడతా ఉంటారు. అవునా కదా అండి? డాక్టర్లు చెప్తారు, నీకు ఇది యొక్క బాధ, ఈ రోగం ఎందుకు వచ్చిందంటే మీకు ముందున్న వారిలో ఎవరికైనా ఉందా అంటే, అవునయ్యా ఉంది అంటారు. అవునా కదా అండి? అవునయ్యా జ్ఞాపకం వచ్చింది, షుగర్ మీ యొక్క తల్లిదండ్రులకు ఉందా అంటే, ఉంది, అందుకేనయ్యా నీకు వచ్చింది అంటారు. వీళ్ళు ఒకవేళ షుగర్ రాకపోయినా, లేదంటే షుగర్ ప్లేస్లో ఏదైనా వ్యాధి పెట్టండి, అనారోగ్యాన్ని పెట్టండి, ఈ అనారోగ్యం మీ పితరులకు ఉందా అంటే, ఉందయ్యా నీకు వస్తాదేమో జాగ్రత్తమ్మా అని డాక్టర్ చెప్తాడు. అప్పుడే ఈమె ఆ అనారోగ్యం రాకపోయినా బార్డర్లోకి వచ్చింది, దగ్గరలో ఉంది. చిన్నపిల్లలు అన్నం తినకపోతే భూతం వస్తూ ఉంది, పట్టేస్తుంది, తిను అని అంటా ఉన్నట్టుగా ముందున్న వారికి ఏదో అనారోగ్యం ఉంటే ఇప్పుడున్న వారికి అనారోగ్యం వస్తుందని భయపడేవారు. భయము చేత నడిపించబడకూడదు. ఎందుకనగా ఒక మాట చెప్తాను, ఆ భయము చేత నడిపించబడుతూ ఉంటే వారికి ఏదో అనారోగ్యం ఉంది, అది నీ దగ్గరికి వస్తాదనేది మామూలుగా జరిగేదే. అయితే నీవు దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, మనం ముందున్నటువంటి పితరుల కుమారులమే అయినప్పటికీ అంతకు మించి పరలోకమందున్న దేవుని బిడ్డలము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ తండ్రి, ఈ యొక్క తల్లిదండ్రుల వల్ల అనారోగ్యము రావుట నిజమే. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు తన స్వరక్తం ఇచ్చి కొనిన రక్తముతో కడగబడిన మనము దేవుని పిల్లలము కాబట్టి ఏ అనారోగ్యము మనలను అంటడానికి వీలు లేదు. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభువుల వారు పునరుత్థానపు శక్తితో మనల్ని నింపి తన కుమారులుగా మార్చాడు. ఈ యొక్క యోహాను సువార్తలో 1వ యోహానులో ప్రేమలో భయం ఉండదు. ఇక్కడ ఉన్నవారు భయపడుతున్నారా? మీరు దేవుని ప్రేమించినట్లయితే నీకేదైనా అనారోగ్యం వస్తుందని, నీ భవిష్యత్తు బాగుండదని భయపడుతున్నారా? నిజముగా దేవుని ప్రేమిస్తే భయపడకండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు. నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు దేవుని ప్రజవు గనుక పితరులది వచ్చేది కాదు, పరలోకమందున్న దేవుని శక్తి నీలో ఉంది. ఉన్నా కూడా దారిలో ఉంది. 10% అయిపోయి 20% అయిపోయి 50% వచ్చి దగ్గరలో ఉందంటే ఎవరు మార్చలేరు. జీవ మరణములు నాలుక వశం. ఎవరు చెయ్యి వశం అంటున్నారు? జీవ మరణములు నాలుక వశం. జరుగుతుంది అంటే ఎవరు ఆపలేరు. ఇది జరగదు, ఏది కాదు, నేను దేవుని బిడ్డను అంటే అదే చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితమును మనం ఎన్నడూ కూడా గతము నుంచి వచ్చిన వారమే, గతాన్ని మార్చలేం. ముందున్న భవిష్యత్తు కొరకు నూతన క్రియ చేసే దేవుని కొరకు మన జీవితం ఆయన సన్నిధిలో 32వ కీర్తన ద్వారా ఏదైనా దేవునికి వ్యతిరేకంగా చేస్తుంటే ఆయన సన్నిధిలో అడిగి ఒప్పుకుందాం. దేవుడు నేడే నీకు ఒక నూతన క్రియ చేస్తున్నానని చెప్పాడు. భయముతో కాకుండా, దిగులుతో కాకుండా, పగతో కాకుండా సంతోషముగా రానున్న దినములను గడుపుదాం. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఈ వాక్యాన్ని మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.